గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. 5 minutes మాకు ఇవ్వండి. మీరు కంప్లీట్ గా మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఫోకస్ హియర్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్. హలో అమ్మాయి, ఫోకస్ హియర్. ఎగ్జామ్స్ ఎన్ని రోజుల్లో ఉన్నాయి? 15 రోజుల్లో ఉన్నాయి. 15 రోజుల్లో ఎగ్జామ్స్ మొదలవుతున్నాయా? ఇందాక ఎంఈఓ గారు స్వాలో షిఫ్ట్ గురించి, మన స్వాలో గురించి, పక్షి గురించి చెప్పారు కదా. ఏమర్థమైంది అంటే, లాంగ్ జర్నీ చేయాలి అంటే ప్రతిరోజు ప్రయాణం చేయాలి. అవునా? ఆ కథ స్కూల్లో అంటే 10th క్లాస్ స్టార్ట్ అయిన రోజు కనుక మనకు తెలిసి ఉంటే ప్రయాణం చేసి ఈ రోజున క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ రావడానికి స్కోప్ ఉండేది. అవునా కదా? మరి 15 రోజుల్లో ఎగ్జామ్ ఉండగా, జర్నీ మొత్తం 90% అయిపోయాక 10 రోజులే గ్యాప్ ఉండగా, 10% గ్యాప్ ఉండగా ఈ కథ తెలుసుకున్నాం. అవునా? సో ఇప్పుడేం చేయాలి? 15 రోజులు ఎలా ఆలోచించాలి? ఈ 15 రోజులు ఎలా ఆలోచించాలి అంటే, రేపు మార్నింగ్ ఏంటి మీ ప్రోగ్రాం? రేపే వారం? సండే. చికెన్ తెచ్చుకోవటం, చక్కగా మంచి మసాలా తట్టించి వండుకొని తింటాం, అంతేనా? రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంటే ఏం చేస్తాం? పుస్తకం వదిలిపెట్టకుండా రాత్రి బౌళ్ళు చదువుతాం. అవునా? నైట్ నిద్ర వచ్చిందాక మళ్ళీ అర్లీగా నిద్ర లేచి మన ఇంట్లో అమ్మా నాన్న కూడా టీ పెట్టి ఏంట్రా, వాడికి కాఫీ పెట్టి ఏంట్రా, వేడిగా పాలు ఇవ్వండిరా, నిద్రపోతాడు నిద్రపోనికుండా చేయండిరా, పుస్తకం ముందు పెట్టండిరా, అంతేనా? కనీసం ఈ 15 రోజులైనా పూర్తి స్థాయిలో ఈ 15 రోజులైనా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క రోజు ముందు పెట్టుకొని రేపు ఉదయం ఎగ్జామ్ ఉంటే ఎలాగైతే ప్రిపేర్ అవుతామో అలా ప్రిపేర్ అయిపోండి. ఎగ్జామ్ తీరా వచ్చిన రోజు 9ంటికల్లా తిని పడుకోండి. నిజం చెప్తున్నా మీకు. 9ంటికల్లా, రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే 9 o'clock కల్లా తిని పడుకోండి. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ఎక్కువ దూరాన్ని తక్కువ టైంలో పరిగెత్తాలి అంటే ఈ 15 రోజులైనా ప్లాన్ చేసుకోవాలి. మీలో మంచి మంచి క్లాస్ టాపర్లు ఉండొచ్చు, పూర్ స్టూడెంట్స్ ఉండొచ్చు. అంటే ఎవరైనా సరే ఈ 15 రోజుల్ని ప్రణాళికాబద్ధంగా ఆలోచించి ఈ రోజు నుంచి ప్రయాణం చేయండి. ఎక్కువ టైం మీరు తీసుకోను. లాస్ట్ పాయింట్ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, 2 పాయింట్లు. టెన్షన్ పడద్దు. ఎఫర్ట్స్ మొత్తం పెట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు నుంచి ఈ 15 రోజులు టెన్షన్ పడండి. రేపు ఎగ్జామ్ ఉంది అనగా టెన్షన్ పడద్దు. క్లాస్ ఫస్ట్ ఎంతమంది వస్తారు? మీలో ఎంతమంది వస్తారు? 1 2 3 4 5 మొత్తం ఆల్మోస్ట్ సగం మంది చెప్తారమ్మా. దింపండి సార్. నిజంగా మీరందరూ వెరీ గుడ్. ఫోకస్ హియర్. హలో, ఫోకస్ హియర్. ఎస్, బాగా తిప్పేవాడు తలకాయని. అంటే క్లాస్ ఫస్ట్ రావాలి అనేలాగా, లేదా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అనేలాగా, మంచి పర్సంటేజ్తో నెక్స్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వగలగాలనే పరిస్థితిలాగా ఆలోచించడం అవసరమే. కానీ మీ మేడం గారు క్లాస్ ఫస్ట్ అంటే ఎమ్మెల్యే గారు ఆ స్కూల్లో స్కూల్ ఫస్ట్. నేను మా స్కూల్లో స్కూల్ లాస్ట్. నేను మా స్కూల్లో గవర్నమెంట్ స్కూల్, మాది స్కూల్ లాస్ట్. నేను 238 మార్కులు వచ్చినాయి నాకు 10th క్లాస్లో. జస్ట్ పాస్ అనమాట. అర్థమైందా మీకు? జస్ట్ పాస్. ఎందుకో తెలుసా? పాస్ అవడం కోసం చదివా. ఒక్కరోజు కూడా స్కూల్ ఎగ్గొట్లా, ఒక్కరోజు కూడా 2 నిమిషాలు లేటుగా వెళ్ళలా. నా డిసిప్లిన్లో, నా నిజాయితీలో లోపం లేదు.
అర్థమైందా? కానీ చదువు ఒకటి మాత్రమే పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టుద్ది అనుకోవద్దు. మన కలెక్టర్ గారైనా, ఇక్కడ ఉన్న ఆఫీసర్లైనా, లేదా పొలిటీషియన్లైనా, చంద్రబాబు నాయుడు గారైనా, వాళ్ళ క్లాసులోనో స్కూల్లోనో టాప్ వచ్చిన వాళ్ళు ప్రధానమంత్రులు, ఎంఏ మినిస్టర్లు లేదా ఐఏఎస్లు అవ్వలేదు. కానీ 10th క్లాస్ అనేది జీవితంలో చాలా కీలకమైన దశ. మీరు ఎంటర్ అవుతున్నది ఇప్పుడు సమాజంలోకి ఎంటర్ అవబోతున్నారు. కాబట్టి సమాజంలోకి మీరు బయటికి రావడానికి ఒక అర్హత కావాలి. అది 10th క్లాస్ పాస్ అవడంతో మీకు అర్హత మొదలైద్ది. ఈ పాస్ అయ్యే స్ట్రెంగ్త్ అంటే ఎంత మంచి మార్కులతో మనం పాస్ అయితే దాని భవిష్యత్తుకి క్రెడెన్షియల్స్ పెరుగుతాయి. కాబట్టి మంచి మార్కులతో పాస్ అవడానికి ప్రయత్నం చేయండి, మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ ఆడపిల్లలు, నా కూతురు కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది సంవత్సరం. నా కూతురికి చెప్పిన మాటలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఎగ్జామ్ ఒకటే ఉన్నట్టుంది. ఎగ్జామ్ ముందు రోజు వరకు బాగా చదవాలని చెప్పి ఎగ్జామ్ ముందు రోజు దగ్గరుండి 9 గంటలకి పుస్తకం తీసి పక్కన పడేసి శుభ్రంగా పడుకోమని చెప్పాం. అసలు నీ మార్క్స్ మాకు ఇంపార్టెంట్ కాదు, చక్కగా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయి. అర్థమైంది మీకు? ఈ 15 రోజులు టెన్షన్ పడిన బాగా చదవండి. ఎగ్జామ్స్ చక్కగా ఫోకస్ చేయండి. క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదవండి. మీకు వచ్చిన నాలెడ్జిని బట్టి, వచ్చిన క్వశ్చన్స్ బట్టి మీరు పూర్తి చేయండి. ముందుగా రాని వాటి మీద చివరిలో శ్రద్ధ పెట్టండి. అయిపోయిన ఎగ్జామ్ గురించి టెన్షన్ పడకుండా నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టండి. ఎగ్జామ్స్ పూర్తి చేసిన తర్వాత కూడా రిజల్ట్ ఎలా వస్తాయో అని మాత్రం భయపడతా మాత్రం ఉండొద్దు, భయపడవద్దు. తప్పితే మళ్ళీ రాద్దాం, తగ్గితే మళ్ళీ రాద్దాం తప్ప 10th క్లాస్ ఎగ్జామ్ ఒకటే మన జీవితం ఎట్టి పరిస్థితుల్లో కాదు. అర్థమైందా మీకు? 10th క్లాస్ ఎగ్జామ్ ఒకటే మన జీవితాన్ని డిసైడ్ చేయదు. కాబట్టి అది కూడా మెయిన్ ఫ్యాక్టరే. కానీ మన బాధ్యత పెరుగుద్ది. కానీ మీరు ధైర్యంగా ఉండండి, పిల్లలందరూ ధైర్యంగా ఉండండి, మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టండి. రిజల్ట్ గురించి మాత్రం టెన్షన్ పడద్దు, టెన్షన్కి ఒకళ్ళని గురి చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి. అర్థమైందా? 10th క్లాస్లో స్కూల్ టాప్ వచ్చిన మీ మేడం గారు ఎమ్మెల్యేగా ముందే ఉన్నారు. 10th క్లాస్లో స్కూల్ లాస్ట్ వచ్చిన నేను కూడా మీ ముందే ఉన్నాను. అర్థమైందా? సో మంచి క్యారెక్టర్ని డెవలప్ చేసుకోండి, మంచి నిజాయితీగా ఉండండి, అబద్ధం చెప్పవద్దు. నిజాయితీ, మీలో ఉన్న నిజాయితీ, మీకు దాని మీద పని మీద ఉన్న శ్రద్ధ, ఇప్పుడు చదువే మీ పని, మీ చదువు మీద మీ పని మీద ఉన్న శ్రద్ధ మిమ్మల్ని లైఫ్లో ముందుకు తీసుకువెళ్తుంది. నాకు 10th క్లాస్లో స్కూల్ లాస్ట్ వచ్చాను, లాస్ట్ అంటే థర్డ్ గ్రేడ్లో పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్లో 2nd క్లాస్లో పాస్ అయ్యాను, డిగ్రీ 1st క్లాస్లో పాస్ అయ్యాను. అంటే చదువు మీద జ్ఞానం పెరిగే కొంది, దాని మీద విలువ పెరిగే కొంది మనం అందరం కూడా ఇంకా పెంచుకుంటా, పని మీద శ్రద్ధ నిజాయితీ పెంచుకుంటా ముందుకు వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ.